ఓం మాధవాయ నమః. వందనం ప్రణామం. నీవు వచ్చి పోయినా యో కలబెట్టదయా, నువ్వు కలబెడితే మనది మళ్ళీ ఇప్పుడే చెప్తున్నాను. పోయి కాబట్టి పుల్ల తీసుకుపోయిందా ఆడగా పోయి కాబట్టి సరిపోయాడు, కలబెట్టకూడదు. అట్లా ఎత్తిపోయారు అంతే. కలబెడితే అప్పుడే 6 మంది చెందే కష్టము. సరే ఎత్తి మా నా దగ్గర నేనేం చేసేది మా లేకపోతే మహాకార్యం అంతలే. అట్లా శుభకార్యం, శుభయోగం, శుభక్షేత్రం జనం చేత అద్దు తెలియదు పాప నీకు చేసేది సమర్పించుకుంటాం. చేసేసి సమర్పించుకోండి. అట్లా అంతే అట్లా అంతే పైకి అదే కాస్తుంది. అట్లా చెప్పండి. ఇంకా తిండి మేము పోయినా 3 దోశలు పోయి అట్లా చెప్పండి. శుభకార్య నమోస్తుతే. నువ్వు ఆడబడి తెచ్చుకోతే ఇదే పూజుకో. ఆడబడి 3000 ఉందా? ఇంట్లోనే ఉంది. ఏదో అయ్యేలా తెప్పించుకో. ఇంట్లో అయ్యేలా అట్లనే కానీ తెచ్చి పెంచుకో. ఇప్పుడు చేసుకుంటే పోయి తేమ పెట్టుకుంటే అట్లా చేయొద్దా మాదిరిగా. తేమ పెట్టి తెచ్చుకుంటే చేయమంటే పోయండి చెప్పండి. నమస్కారం. ఇంకో గమనంలో పోయి పొయ్యమ్మ ఊరికే మాట్లాడుతూ ఉండొద్దు. చెప్పండి. విఘ్నేశ్వర గణపతి గణేశ నమోస్తుతే. సూర్యాయ స్వాహ, చంద్రాయ స్వాహ, అంగారకాయ స్వాహ, బుధాయ స్వాహ. ఫోటో నమస్కారం. విరాజాడా పెట్టు అంతే కదా. బస్ పెట్టే కదా ఎక్కడికి పోతాడా చూపించుకొని. చెప్పండి. శుభకార్యం, శుభయోగం, శుభస్వరూపం, నక్షత్ర యోగం. కర్పూరంతో ఇట్లా పెట్టి 3 చెట్లు తిని పెట్టండి. చెట్టు పెట్టాలని పెట్టి పెట్టిందా మన మా పైన వేసేయద్దు. 5 వేసేస్తాను. ఏం చేస్తా మేమే మీకు దొరికేది లాస్ట్లో.